సో హాయ్ వర్స్ వెల్కమ్ టు క్లీంకార మీడియా. టుడే జాక్ సినిమా మన సిద్ధు జొన్నలగడ్డ సినిమా చూడడం జరిగింది ఇన్ ఐమాక్స్, ప్రసాద్ ఐమాక్స్లో. సో సినిమా గురించి చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సిద్ధన్న గురించి మాట్లాడుకుందాం. సిద్ధు గారు యాక్టింగ్ అయితే చించి పడేశారు. సో వైష్ణవి చైతన్య కూడా యాక్టింగ్ చాలా బాగుంది. సో ఓవరాల్గా సినిమాలో డెప్త్కి వెళ్తే సినిమా మాత్రం బొక్కబయ్య. సీరియస్లీ చెప్తున్నా, సినిమా చండాలంగా ఉంది సినిమా అయితే. సో వైష్ణవి చైతన్య క్యారెక్టర్ చూసుకున్నట్లయితే అసలు ఆవిడనైతే అతికిచ్చినారు. అసలు ఎందుకు బాగాలేదంటే ఒక రా ఏజెన్సీ లాగా ఒక కథను తీసుకున్నారు. కథలో మొత్తం ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ వరకు మొత్తం కామెడీనే. అంటే కామెడీ కూడా ఫుల్ అయితే నవ్వు రాదు. సో అదేవిధంగా వైష్ణవి చైతన్య క్యారెక్టర్ కూడా డబుల్ ఉంటుంది, 2 షేడ్స్ ఉంటాయి అని ఏదో ప్రమోషన్లో చెప్పినారు. కానీ 2 షేడ్స్ కాదు, 1 షేడ్స్ కూడా సరిగ్గా లేదు. సో ఇంకోటి మదర్ సెంటిమెంట్ తీసుకున్నారు. మనం భాష సినిమా చూసాం, అందులో సిద్ధు కొద్దిగా అక్కడ సెంటిమెంట్ అది ఇది ఉంటుంది. ఆ విధంగా దీంట్లో మదర్ సెంటిమెంట్ తీసుకున్నారు. గన్లో కాల్చడం ఇది అది. ఆ సెంటిమెంట్ కూడా అసలు ఏం సెట్ కాలేదు, అసలు ఎమోషనల్ ఎవరు కాలేదు. ఓకే, ఓవరాల్గా చెప్పాలంటే సినిమా అంటే డీజే టిల్లు తర్వాత అంత పెద్ద బ్లాక్ బస్టర్ తర్వాత సో ఇంకొక బ్లాక్ బస్టర్ అనుకున్నాం, కానీ ఇంకొక డిజాస్టర్ అనుకోవచ్చు సిద్ధన్నకు. సో సిద్ధన్న ఇలాంటి సినిమాలు చేయకూడదు అనేది నేనైతే కోరుకుంటున్నాను. ఎందుకంటే సిద్ధన్న కింది నుంచి పైకి వచ్చినాడు. సో అతను పై స్థాయిలో ఉన్నాడు కానీ కింది స్థాయిలో ఉండకూడదు అనేది నా అభిప్రాయం. సో సినిమా చూసారా? చూస్తే మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. సినిమా బాగుందా బాగాలేదా అది కూడా కామెంట్ చేయండి. సో నేను నా అభిప్రాయం చెప్పాను. సో సినిమాని చూడాలనుకున్నవారు పక్కా సినిమాకి వెళ్ళండి, సినిమా చూడండి, సినిమాని బ్రతికేయండి. ఓకే, మా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.